తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఎండ తీవ్రత, వడగాల్పులతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు వర్షాలతో ఉపశమనం కలగనుంది. ఈ నెల 23 వరకు ఏపీ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించారు. ఇది బలపడి మే 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఇది కొనసాగుతోందని పేర్కొన్నారు. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తుఫాను తరహా వాతావరణం ఏర్పడుతుందని, మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీ, తెలంగాణలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 3 రోజుల పాటు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి, తెన్కాసి, కోయంబత్తూర్, పుడుకొట్టై, తంజావూర్, తిరునల్వేలి, తుత్తుకూడి జిల్లాల్లో 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ధర్మపురి, కృష్ణగిరి, తిరుపూర్, విరుదునగర్, నీలగిరి జిల్లాలకు ఆది సోమవారాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. శుక్రవారం కుర్తాళం జలపాతాన్ని వరద నీరు ముంచెత్తింది. నీలగిరి పర్వత శ్రేణులలో ఎడతెరిపిలేని వర్షాలు కురిశాయి. ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటీలోనూ కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలో ఊటీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని పర్యాటకులకు వాతావరణ శాఖ సూచించింది.